బేదర్లో ఏటీఎంను చోరీ చేసి అక్కడి నుంచి డబ్బులు తీసుకుని వచ్చినటువంటి బీహారీ దొంగలు అఫ్జల్గంజ్లో పట్టుబడే సందర్భంలో అక్కడ కాల్పులు జరిపి పారిపోయినటువంటి వ్యవహారానికి సంబంధించి వాళ్ళను పక్కన పోలీసులు భారీ ఎత్తున గాలిస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్గా ఇక్కడ పరిశోధిస్తున్నారు. ఓ పక్కన అన్ని వైపుల నుంచి కూడా టీములు అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నాయి. తాజాగా ఏ ప్రాంతాల్లో వీళ్ళు తిరిగారు అన్నటువంటిది కనిపెట్టారు. అఫ్జల్గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి నిందితులు వెళ్లారని తేలింది. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో బట్టలు బ్యాగులు కొనుగోలు చేశారు నిందితులని తేలింది. తిరుమలగిరి దగ్గర ఓ నిర్మానుష్యమైన ప్రదేశంలో బట్టలు మార్చుకుని బ్యాగులు కూడా చేంజ్ చేసుకున్నారు నిందితులు. మదీనాలో టాలీ బ్యాగ్స్ని కొనుగోలు చేశారు. ఆ కొనుగోలు చేసిన బ్యాగుల్ని తిరుమలగిరిలో వదిలేశారు, ముందు కొనుగోలు చేసిన బ్యాగుల్ని అన్నటువంటి పోలీసులు తేల్చారు. సుచిత్ర వైపు నుంచి నిందితులు పరారైనట్టు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. ఇందులో ఎవరైతే ఆ రోజున కాల్పుల తర్వాత ఆటోలో వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ఆటో డ్రైవర్ని పట్టుకున్నారు పోలీసులు. ఆటో డ్రైవర్కి అయితే ఇదంతా తెలియదు, వాడు దొంగలు అన్నటువంటి విషయం తెలియదు అన్న సంగతిని పోలీసులకి చెప్పాడు. వాళ్ళు కూడా నమ్మారు పోలీసులు. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ దగ్గర దొంగలను వదిలిపెట్టినట్టు ఆటో డ్రైవర్ చెప్పడంతో ఎక్కడికి వెళ్ళాలని ఏమైనా మాట్లాడుకున్నారా అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.